హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగానే ఉంటారులే, ఒక నేను తప్ప. నా ఫేస్లో ఒకటి గమనించారా? ఈ దెబ్బలేంటి అనుకుంటారా? చెప్తా. ఫస్ట్ అయితే వీడియో లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ దెబ్బలు ఏంటంటే, ఫస్ట్ సిచ్యువేషన్ ఏం జరిగిందో తెలియాలి కదా, అందుకే 2 days బ్యాక్ వెళ్దాం. ఫస్ట్ ఆ 2 days బ్యాక్ నేను హైదరాబాద్లో ఉన్నా. ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకొని పోయాను. కరెక్ట్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ అయిపోయటానికి ఒక సినిమా పడింది. అది ఏ సినిమా అంటే బిజినెస్ మ్యాన్. సరే కదా, రీ రిలీజ్కి ఎప్పుడు పోలేదు, సరే కదా అని మా ఫ్రెండ్స్ని అడిగిన, సరే ఇట్లా రీ రిలీజ్ పడింది రా పోతాం అంటే సరే అన్నారు. అదే కరెక్ట్ టైంకి మా అమ్మ ఫోన్ చేసాం, మా ఇట్లా రీ రిలీజ్ సినిమా పడింది తీసుకున్నట్టు చెప్తున్నామ్మా అంటే, మా ఫ్రెండ్స్ అందరూ పోతున్నామ్మా అంటే, వద్దులేనన్నా నైట్ పూట రిస్క్ ఎందుకు, సరేలేమ్మా నేను వెళ్ళర్లే కానీ సరే ఒక 300 అయినా మనీ ఏమంటే, లేదులే నాన్న ఇప్పుడు లేదు, నేను మార్నింగ్ ఇస్తా అని చెప్పింది. సరేలే అని నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయి, మరి ఇట్లా మా అమ్మ వద్దని రా, నా దగ్గర డబ్బులు కూడా లేవు, మీరు వెళ్ళాం కంటే సరేరా మేము వెళ్తామన్నారు. కరెక్ట్ నైట్ అయింది. నేను ఆలోచిస్తున్నా, అదే డబ్బులు పట్టుకెళ్ళా మా ఫ్రెండ్స్ సినిమాకి పోయిపోయింది కదా అంటే, కరెక్ట్ టైంకి మా ఫ్రెండ్ గారు ఫోన్ చేశారు. అరే మామ సినిమాకి వస్తారా అని చెప్పినా కదా, నా దగ్గర పైసలు లేవు అనేసరికి, అది కాదు మామ ఒక టికెట్ ఖాళీ ఉంది, నువ్వు ఏమైనా వస్తాయేమో అని కరెక్ట్ టైంకి ఒక టికెట్ ఖాళీ ఉందా, అరే అరుణా నీకు ఎక్కడ వర్క్ ఉందిరా కదా అని ఏమో ఆలోచించకుండా పోయినా. ఫుల్ బరాబర్ ఎంజాయ్ చేసిన. ఆ వీడియో ఉంటుంది చూడండి, చూసేయండి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వెళ్ళాలి. సరే ఇంకా ఇంటికి, అరే నైట్ అమ్మకి చెప్పలేదు కదా, ఇంటికి పోతే ఏమన్నా అంటుందా అనేసరికి ఆలోచించిన. వాట్సాప్లో స్టేటస్లు ఏం పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు, మా అమ్మకి ఎందుకు దొరుకుతాయని సరాసరి ఇంటికి పోయినా. ఇంటికి పోయేసరికి ఆ సిచ్యువేషన్ ఏం జరిగిందో వీడియో చూడండి. ఇంటికి వచ్చేసాం బ్రో.
ఏరా నాన్న బాగున్నావా? అమ్మా బాగుందమ్మా. ఏరా నాన్న సినిమా ఎలా ఉంది? బాగుందా? నీకెలా తెలుసమ్మా? మీ ఫ్రెండ్ గాడు సాయిగాడు ఉన్నాడు కదా, వాట్సాప్లో స్టేటస్లో పెట్టినా సినిమా పోవా అంటే పోతావురా నువ్వు? ఏంట్రా ఏంటి ఏమైంది నీకు? మా అమ్మ నన్ను చంపించలే ఉంది, ఎక్కడన్నా దాచారా? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? తెలే